చూసుకోరా కోర్కెలూరా మదన వీరా యదన చోరా మగధిరా ఖుషిగా రా కిషోరా దివ్య తారా దివిని దిగిరా మనసు మధిరా ఒలికి నదిరా జింక వలెరా చెంగు మనిరా మందిర గంగై పొంగి ఎకరా జాజిదిరా విరజాజిదిరా ఈరవాణి వలె ప్రేమామృతమైరా చెలిని చేరా తనివి తీరా నా కనువు నీరేరా చిలుక పిలిచే నిన్ను ఇటురా రాదురారా పాపడివిరా పాపమనిరా మాపటికిరా దోపిడికిరా కన్యనురా కదన సూరా కనులారా నిశాని చేసుకోరా మొగ్గ ఇదిరా విప్పినదిరా ఓ సమీరా గంధమైరా పూసిపోరా చల్లిపోరా పువ్వెర నవ్వే వెన్నెలిదిరా పూజకురా రతి పూజకురా చాటుకురా పూదోటకురా మారా ఇంకాలు తీరా అల్లుకోరా బళిరా చిలుక పల్లికేరా గిల్లుకోరా రా చెలిని చేరా తనివి తీరా నా తనువు నీరేరా చిలుక పిలిచే నిన్ను ఇటురా రాదురారా పన్ను కట్టని వాళ్ళందరినీ బులో రే మాది రాగనా ఇట్రా నమస్తే హుజూర్ ఈ చెప్పులు కుట్టే నాగడు పన్ను కట్టలేదు ఏరా ఒళ్ళు కొబెక్కిందా పని లేదు హుజూర్ పని లేకపోతే నీది పెళ్ళాన్ని నాది ఇంటికి పంపు అది చేస్తుంది పనులు రేయ్ నాది జూతా సాఫ్ చేయి ఆ గుడ్డతో కాదు నీది నాలుకతో ఆ పని నేను చేయలేను హుజూర్ నాది జూతా సాఫ్ చేసే వరకు కొట్టండి రేయ్ సాకల్ సూరిగా బయటిరా నమస్తే హుజూర్ హుజూర్ సూరిగారు కూడా పన్ను కట్టలేదు ఏరా పన్నెందుకు కట్టలేదురా వచ్చే నెల కట్టేస్తాను పన్ను కట్టలేని వాడి పెళ్ళానికి బట్టలు ఎందుకురా ఇవ్వండి అవునేవో పాపన్నాక మాహాయ్ హుజూర్ ఇది కట్టిందా పన్ను మాటలు జాగ్రత్తగా రాని అది ఇది అని పలుకు తేడా వచ్చిందో నాలుగు చీరేస్తాను ఇంత పౌరుషం ఉన్న ఆడదానికి పన్నెందుకు కట్టలేదు కళ్ళమ్మిన పైసలు ఏం చేశాయి నా కొడుకు మీలాగా దోచుకోవడం లేదురా కళ్ళు పోసాడే తప్ప ఏ రోజు ఎవరిని పైసా అడగలేదు అసలు వాడికి పన్ను కట్టడమే ఇష్టం లేదు ఏం చేస్తారు చంపుతారా చంపండి రా దీన్ని బట్టలు ఇప్పి ఊరేగించండి అడుగు ముందుకేశారంటే ప్రాణాలు తీస్తాను ఈ గాలి ఈ నేల ఈ ఊరు ఈ చెట్టు పుట్ట మావి మీకెందుకు కట్టాలరా పన్ను మనకెదురు తిరిగిన వాడి ప్రాణాలు గాలిలో కలిపేయండి రా
ప్రాణాలు తీయడం మీకే కాదురా, నాకు తెలుసు. దమ్ముంటే రారా. నిరుపేదల కడుపు కొడుతూ పన్నులు వసూలు చేస్తూ ఆడవాళ్ళ మానాల్ని దోచుకుంటున్న మిమ్మల్ని ఊరకే వదలను. ఇది దాన ధర్మాలు చేసిన ధర్మన్న గడ్డరా. ఇక్కడ నీలాంటి నీచులకు తావులేదు. ఇక నీ ఆగడాలకు కాలం చెల్లింది. ఇస్కో మారో. ఎవరైనా ఎదురు తిరిగితే వీడికి పట్టిన గతే పడుతుంది. ఖబర్దార్. చలో. ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమండి, ఎంత ఘోరం జరిగిందండి. ఏమండి, ఇవన్నీ అన్యాయం చేసి వెళ్ళిపోయారా? ఏమండి, ఏమండి, ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా నాన్నగారికి? ఎలా జరిగిందక్క? చంపేశారా వాళ్ళు? అన్యాయాన్ని అడ్డగించిన పాపానికి నీ బావని చంపేశారా వాళ్ళు? ఒరేయ్ పాపన్న, నీ కళ్ళల్లో రావాల్సింది కన్నీళ్లు కాదురా, నిప్పులు. అక్క. అవునరా, అక్కనే చెప్తున్నాను. నా కాళ్ళ మెట్టలు తీయకముందే వాడు కథమయ్యాడనే వార్త నేను వినాలి. నా నుదుటి బొట్టు తీయకముందే వాడి తల నువ్వు తీయాలి. నాకు తెల్ల చీర అందకముందే వాడి ఆయుష్ తెల్లారిపోవాలి. నా చేతి గాజులు పగలడం అంటూ జరిగితే వాడి శవం మీదే పగలాలి. వెళ్ళు, అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికి వాడి మొండెని తీసుకొచ్చి నీ బావ కాళ్ళ దగ్గర పడే. వెళ్ళరా. వెళ్తానక్క. వాడి శవంతో తిరిగి వస్తా. పాపన్న, బాబు పాపన్న, ఆగరా. मार डालो इसको। दिलावर खान। శభాష్ రా పాపన్న, అన్న మాట నిలబెట్టుకున్నావు. ఒరే పాపన్న, ఏమిట్రా ఈ ఆవేశం? ఎన్నాళ్ళు చూడమంటావమ్మా ఈ నవాబుల అరాచకాలు? అమ్మా, వాడిలో రగులుతున్న అగ్నిపర్వతం ఈ రోజుతో బద్దలయ్యింది. ఈ మంటల్లో ఆ నవాబులు నేటితో మాడి మసైపోవలసిందే. ఒరే పాపన్న, ఇలాంటి ఆవేశాలకు పోయే మీ నాన్నగారు వీళ్ళ చేతుల్లో బలైపోయారా? ఆ రోజు ధర్మన్న ఒంటరివాడు, ఈ రోజు పాపనకు అండగా మేమంతా ఉన్నాం. తమ్ముడు, నాన్నగారు జబ్బుతో చనిపోలేదురా, ప్రజల కోసం ఎదురు తిరిగాడని ఈ నవాబులే ఆయన్ని చంపేశారు. ఎలా జరిగిందమ్మా? చెప్తాను బాబు. మీ నాన్నగారు సాక్షాత్తు మహావిష్ణువులాగే ఉండేవారు. స్వామి, మమ్మల్ని చల్లగా చూడు తండ్రి. నా కొడుకు ఎక్కడున్నాడో? వాణ్ణి గురించి మీకు తెలీదా? మీరే చూడండి. పాపన్నా, పాపన్నా. ఏంటక్క? అక్క, నాతో కత్తి యుద్ధంలో గెలిచిన వాడికే నేనిచ్చి పెళ్లి చేస్తా. అలాగా?
అలాగే చేద్దు గానిలే. ఇప్పుడేం చేస్తున్నావు? నవాబుల్ని చంపడానికి కత్తి యుద్ధం నేర్చుకుంటున్నా. మ్మ్. నాన్నగారు, పాపన్నకు